డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఎస్ని డీజీపీని ఇక మార్చరా? ఇదంతా బీజేపీ గేమ్ ప్లాన్లో భాగంగానే నడుస్తూ ఉందా? అసలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అనంటే మనకి ఇక్కడున్న సిఎస్ జవహర్ రెడ్డిని, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఇద్దరిని మారిస్తే తప్ప వీలు కాదు అని ప్రతిపక్షాలు మొత్తం ఘోషిస్తూ ఉన్నాయి. ప్రజలు కూడా చాలామంది ఈ సిఎస్ జవహర్ రెడ్డి మీద, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మీద అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఏ రాష్ట్రంలోనూ జరగని బదలాయింపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగాయి. 3 కలెక్టర్లని, ఒక ఐజీని, 5 ఎస్పీలని మార్చారంటే 9 మందిల బదలాయింపు జరిగింది. దాంతోపాటుగా మొన్ననే మన సిట్ అధికారిని కూడా అస్సాం పంపించేశారు. అంటే మొత్తంగా కలిపి 10 మంది. ఇంత 10 మందిని మార్చినా కూడా సిఎస్ని డీజీపీని కనుక మార్చకపోతే ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే అవకాశమే లేదు అని చాలామంది ఎలక్షన్ కమిషన్కు కూడా కంప్లైంట్లు చేస్తూనే ఉన్నారు. పురంధరేశ్వరి కూడా ఈ విషయం అయ్యి సిఎస్ జవహర్ రెడ్డి మీద, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద ఎన్నో ఆధారాలను సంపాదించి మరి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పంపించింది. ఈరోజు ఆ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అయిన మీనాకి దీని మీద నివేదిక ఇవ్వండి అని ఆయన అడగటం కూడా జరిగింది. ఇంత జరిగినా కూడా ఇంకా సిఎస్గా జవహర్ రెడ్డే కంటిన్యూ అవుతున్నాడు, డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డే కంటిన్యూ అవుతున్నాడు. వీళ్ళ మీద మొన్న జరిగిన బదలాయింపుల మీద ఎవరినైతే పోలీస్ ఆఫీసర్లని మార్చారో, 5 ఎస్పీలని, ఒక ఐజీని మార్చారో దాని మీద ఈనాడులో వచ్చిన ఒక పెద్ద కథనానికి సిఎస్ కూడా, డీజీపీ కూడా దానికి బాగా వ్యతిరేకంగా వాళ్ళ మీద దుమ్మెత్తిపోయటం జరిగింది. ఈనాడుని అన్ని రకాలుగా చేసేసి ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ల వాళ్ళ వాళ్ళ ఇదేదైతే ఉందో సంఘం, దాని నుంచి వాళ్ళు తాకీదులు కూడా ఇవ్వటం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్కి ఇదిగో ఇలాంటివి జరుగుతున్నాయి అని, ఏదో ఇక్కడ ఏదో జరిగిపోతుందని అని ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు కూడా కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని ఈ కంప్లైంట్ల పర్వం ఇప్పుడే నడుస్తూ ఉంది. ఇన్ని అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నా వాళ్ళిద్దరినీ మరి ఈ 2 ఏళ్ళు పక్కన పెట్టొచ్చు కదా అనే దాని గురించే ఇప్పుడు చర్చ మొత్తం నడుస్తూ ఉంది. ఎందుకని వాళ్ళని పక్కకు పెట్టడం లేదు? సిఎస్ జవహర్ రెడ్డిని కానీ, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని కానీ పక్కన ఎందుకు పెట్టరు అనేది ఇప్పుడు రాష్ట్రమంతా చర్చించుకుంటున్న అంశం అయితే, మరొక పక్క ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారంగా వాళ్ళిద్దరూ ఎలక్షన్ అయిపోయే వరకు మారే అవకాశమే లేదు అనేది మాత్రం కొంచెం పక్కాగానే తెలుస్తూ ఉంది. ఇది ఇంటర్నల్ సమాచారం. దీని ప్రకారంగా చూస్తే జవహర్ రెడ్డిని, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేయడం కోసం బీజేపీయే మార్చకుండా ఆపింది. మళ్ళీ అందరూ అదే సన్నాయి నొక్కులు నొక్కుతారు. వాళ్ళిద్దరూ ఏం చేశారండి, మార్చంది ఎలక్షన్ కమిషన్ అయితే అని అంటారు. మళ్ళీ మా ఎలక్షన్ కమిషన్ తిప్పి తీసుకొచ్చిన కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ 2 పెద్దల చేతుల్లోనే ఉంది. దీనికి తార్కాణం ఏమిటి? జస్ట్ ఈ నోటిఫికేషన్ రావటానికి కొన్ని రోజుల ముందే ఒక ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేసేసాడు. ఉన్నది ఒకటే ఎలక్షన్ కమిషనర్ అయితే దానికి తోడుగా ఇద్దరిని ఈ బీజేపీ నాయకులైన నరేంద్ర మోడీయే అపాయింట్ చేయడం జరిగింది. మరి అలాంటప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఎందుకని వాళ్ళ ప్రలోభాలకి గురి కాకుండా ఉంటుంది అని అనుమానాలు రావా ఇక్కడ? ఇలాంటి అనుమానాల మీదటనే ఇప్పుడు ఇక్కడ సిఎస్ని, డీజీపీని మార్చని అంశంలో కూడా అదే అనుమానాలు రేగుతూ ఉన్నాయి. వాళ్ళిద్దరిని మార్చకుండా జగన్మోహన్ రెడ్డికి వీలైనంతగా సహాయం చేద్దాము అని. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ అంటే టీడీపీ, జనసేన తోటి కూటమి కట్టింది. ఇక్కడ కూటమిలో అందరూ కలిసి విజయం మాదే, మేము విజయ దుందుబి మోగిస్తాం అని ఎన్ని బేరాలు పలుకుతూ ఉన్నప్పటికీ కూడా తీసుకున్న సీట్ల విషయంలో కానీ, నరసాపురం టిక్కెట్ని రఘురామకృష్ణరాజుకి ఇచ్చే అంశంలో కూడా చాలామంది చాలా రకాలైన అనుమానాలు వ్యక్తం చేసింది ఏమిటాయంటే, బీజేపీ ఈ కూటమితోటి జట్టు కట్టింది జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేయటం కోసమే అనే అనుమానాలు ప్రబలంగా ఉన్నాయి. చాలాసార్లు నేను కూడా ఎన్నో వీడియోలు పెట్టాను. బీజేపీ అసలు చేయవలసింది ఏమిటి, కూటమిలో చేరిన తర్వాత జరగవలసింది ఏమిటి అని.
జస్ట్ మరి దీని బిఫోర్ ఎలక్షన్ కనుక మనం తీసుకుంటే 2019 ఎలక్షన్లప్పుడు హుటాహుటిన సిఎస్ని ఇంటెలిజెన్స్ డీజీని ఇద్దరిని మార్చి అవతల పాడేశారు. ఎందుకంటే పైనుండేది వాళ్లే. మొన్న ఎస్పీల బదలాయింపు జరిగింది. ఆ ఎస్పీల ప్లేస్లోకి కొత్త ఎస్పీలను తీసుకుని రావాలి అని అంటే వాళ్ళకి పేర్లు ప్రతిపాదించాల్సింది మరి ఈ డీజీపీ సిఎస్ల మీదనే పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా అనేక రకాలైన మ్యానిపులేషన్లు చేసి జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చే అధికారులను మాత్రమే వాళ్ళు సెలెక్ట్ అయ్యే విధంగా మ్యానిపులేట్ చేశారు అనే కథనం కూడా ఈనాడులో వచ్చింది. దాని మీద సిఎస్ కూడా చాలా గరం అయిపోయాడు. ఈనాడుకి ఓ పెద్ద లేఖ కూడా రాశాడు. నువ్వు ఏ మాత్రం ఎంత పెద్ద హెడ్డింగ్ తోటి నీ పేపర్లో అది ఆ విషయాన్ని ప్రచురించావో క్షమాపణలు కూడా వీలైతే అంతకంటే పెద్ద హెడ్డింగ్ పెట్టి మరి నువ్వు క్షమాపణలు చెప్పాలి అని. సిఎస్కి మనం క్షమాపణలు చెప్పటం ఏమిటో అర్థం కాని అంశం. వాళ్ళు చేయదలుచుకుంది మొత్తం చేసేసి చివరిలో సన్నాయి నొక్కులు మాత్రం నొక్కుతూ ఉంటారు. ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కడప కారాగారంలో సిబిఐ విచారించటానికి పిలిచినప్పుడు ఈ సిఎస్ కూడా ఏదో ఒక గవర్నమెంట్ కార్యక్రమాన్ని అక్కడ పెట్టుకుని ఆయన కారులోనే తీసుకుని రావడం కూడా ఆయన కారులోనే చేశాడు అనే పుకార్లు ప్రబలంగా వచ్చాయి ఆ రోజున. మరి దాని మీద ఎటువంటి ఖండన ఇవ్వలేకుండా మరి సిఎస్ మనల్ని అందరినీ మోసం చేయలేదా? దాని మీద ఆయన ఖండన ఇవ్వాల్సింది. నేను అక్కడికి ఫలానా దాని మీద వెళ్ళాను, కృష్ణమోహన్ని నేను అసలు కలవలేదు, కావాలంటే నేను ఎప్పుడెప్పుడు ఏమేం చేశానో సెకండ్ టు సెకండ్ మినిట్ టు మినిట్ మీకు వివరిస్తాను అని ఏమన్నా చెప్పాడా? మరి ఈనాడులో ప్రచురించిన దాని మీద మాత్రం క్షమాపణలు చెప్పాలని పెద్దది ఇచ్చారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను యాజ్ ఎ కుండబద్దల తరపున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తరపున, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని ఆ రోజు మీరు కారులో ఎక్కించుకున్నారా లేదా? ఆయనకి ట్రైనింగ్ ఇచ్చి పంపించారా లేదా? జగన్మోహన్ రెడ్డి కోసం మీరు ఏమేం చేయటానికి సిద్ధపడ్డారు? జగన్మోహన్ రెడ్డిది మీది ఒకే కడప జిల్లా కాదా? జగన్మోహన్ రెడ్డిది మీది ఒకే సామాజిక వర్గం కాదా? మీకు ప్రలోభాలు పెట్టుకోవడానికి ఉన్న అవకాశాలు 100% లేవా? వీటన్నిటికీ మీరు సమాధానం చెబుతారా? వీటన్నిటినీ మీరు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయగలుగుతారా? దీని మీద ఏం మాట్లాడరు. తేలుకుట్టిన దొంగల్లాగా చాటును దాక్కొని ఉంటారు తప్ప ఉన్న విషయాలు మొత్తాన్ని బైకి మేనేజ్ చేసేస్తారు. అసలు ఎంత ధైర్యం కానీ సిఎస్కి కానీ డీజీపీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఎంత ధైర్యం రావడానికి మళ్ళీ కారణం ఎవరు? పైనున్న అదే నరేంద్ర మోడీ, పైనున్న అదే అమిత్ షా. ఏమి జరగాలన్నా సరే వాళ్ళ పర్మిషన్ లేకుండా మేమేమి చేయమని విజయసాయిరెడ్డి ఏ రోజో చెప్పాడు. అసలు చంద్రబాబు నాయుడు అరెస్టు వెనకకున్నది కూడా ఇదే బీజేపీ అనే విషయాన్ని కూడా ఇదే విజయసాయిరెడ్డి కూడా ప్రెస్ ముందు చెప్పటం జరిగింది. మరి వీటన్నిటినీ గుర్తుపెట్టుకున్న తరువాతనే కదా ఇప్పుడు వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తారు అని మేము ఆరోపిస్తోంది. వీటికి మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. వీలైతే సిఎస్ని డీజీపీని ఇద్దరిని మార్చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుందని మేము ఆశిస్తాం. ఇదే ఈరోజు కుండబద్దలు.